నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చెదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చెదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చెదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చెదన్. నేను అందరినీ ప్రేమించే దేవుడని ఈ దినము తన ప్రవచన వాక్ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాడు, అది రేపు నేను మీతో మాట్లాడుతాను. ఆ విషయం ఏమిటి అంటే, నీ పేరును గొప్పగా చేస్తా. ఇవి రెండు ఈ దినము దేవుడు నన్ను నడిపించాడు ప్రార్థన సమయంలో. కాబట్టి మీకు చెప్పాలి, చాలామందికి ఎలా ఉంటుందంటే, దేవుడు నన్ను ద్వేషించాడండి, నన్ను చూడట్లేదండి, నా ప్రార్థనకు జవాబే లేదండి, నేను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు ఏమీ జవాబు లేదండి, నేను ఉపవాసం ఉన్న ప్రార్థన చేశాను, కానుకలు ఇచ్చాను, కానీ నేను అడిగినది నాకు దేవుడు ఇవ్వలేదండి అని కూడా నిరాశతో దేవుడు నన్ను ద్వేషించాడు ఏమో, నన్ను ఉపేక్షించాడు ఏమో అని కూడా కొందరు అలాంటి తలంపుతో ఉంటారు. అంటే ఇది సహజమే, ప్రతి వ్యక్తి కూడా ఈ అనుభవం దాటి వెళుతారు. ప్రతి వ్యక్తి కూడా, మేము దైవజనులుగా మీకు బోధిస్తున్న మాకు కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు అయ్యో దేవుడు నన్ను ద్వేషించాడా అని ఒక అనుమానంతో కొన్ని మాటలు మేము కూడా సనుగుతూ మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు లైవ్లో చూసిన ప్రియ సహోదరుడా సహోదరి, నీతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఉపేక్షించలేదు, ద్వేషించలేదు. ఈ లోకంలో ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుతమైన ఒక మాట చెప్పాడు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. చిన్న పిల్లల్ని ఎత్తుకొని, చిన్న పిల్లలు నా యొద్దకు వచ్చుటకి ఆటంకపరచకండి అని ప్రభు అన్నాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు, జాతి మత కుల భేదం లేకుండా అందరినీ ప్రేమించుచున్నాడు. అందరినీ ప్రేమించేవాడే దేవుడు. నేను నిన్నటి దినం కూడా మొన్న నేను ప్రసంగంలో చెప్పాను, అందరినీ ప్రేమించేవాడే దేవుడు. అందరికీ వెలుగు ఇచ్చాడు, అందరికీ వర్షం నీళ్ళు ఇచ్చాడు, అందరికీ గాలి ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడు. ఫ్రీగా ఇచ్చి నేనే భూమి అంతటికి రాజు అని ఆయన ప్రూవ్ చేశాడు. కాబట్టి మన దేవుడు అందరినీ ప్రేమించుచున్నాడు. ఒకటి నేను చెప్పాలన్నా, ఆయన అందరినీ ప్రేమించుచున్నాడు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, యూదా ఇస్కారియోతు నన్ను పాపుల చేతికి అప్పగించబోచున్నాడని ప్రభుకు తెలుసు. తెలిసినా కూడా లాస్ట్ వరకు ఆయనను ద్వేషించలేదు, ఉపేక్షించలేదు. అంటే ముందే చెప్పి ఇతడు నాకు విరోధంగా చేస్తాడు, 30 వెండి నాణెములకు నన్ను అప్పగిస్తాడని శిష్యులందరికీ చెప్తే శిష్యులే ఆయనను కొట్టి చంపుతారు. 12 మంది శిష్యులు కదండి, ప్రభుతో రాత్రింబగలు వారు ఉన్నారు. ప్రభును బాగా ప్రేమించుచున్నవారు. వారి దగ్గర ఇతడు మనకు మోసం చేస్తాడు, తప్పకుండా నన్ను అప్పగిస్తాడు, ఇప్పుడే వాడిని జాగ్రత్త చూసుకోండి అంటే పెద్ద ప్రమాదం అయ్యేది ముందే. అది చెప్పుట కూడా ఆయనకి ఇష్టం లేదు, కాముగా ఉన్నాడు. తెలుసు ఆయనే అప్పగిస్తాడని తెలుసు డబ్బు తీసుకొని, కానీ ఏం మాట్లాడలేదు.
కాముగా ఉన్నాడు. అప్పగించే వరకు కూడా ఆయన నొప్పించలేదు, ఏం చెప్పలేదు. అంటే దేవుడు ద్వేషించాడు, ఉపేక్షించాడు, విసర్జించాడు అనే ఒక విషయము ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి మనము ఈ దినము అటువంటి ఏదైనా తలంపు ఉన్నట్లయితే మీ తలంపును మార్చుకొని, దేవా నన్ను నీవు ప్రేమిస్తున్నావు, నాకు జీవం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, బలం ఇచ్చావు, నేను నీ కొరకు ఏదో ఒకటి చెయ్యాలి ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలం. కొందరు పెద్ద పెద్ద రోగం అండి, క్యాన్సర్ చాలా డేంజర్ రోగం అండి. క్యాన్సర్ వస్తే మరణమే, చాలా డేంజర్ అండి. బ్రతకడం కష్టం. దేవుడు ఒకవేళ ఆయన కృప ఇస్తే బ్రతుకుతారు, కానీ లేకపోతే లేదు. అటువంటి రోగం నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఏదైనా మెడిసిన్ ఉన్నదా? నా డ్రైవర్ కూడా చాలా కాలం నాతో ఉన్నారు, నన్ను బాగా ప్రేమిస్తాడు. ఆయన కూడా క్యాన్సర్లో మొన్న మరణించడం జరిగింది. అంటే ఈ రోగం అనేది చాలా డేంజర్. ఇది ఫస్ట్ స్ప్రెడ్ అయ్యి ఎముకలలో, మాంసంలో అది మొత్తం స్ప్రెడ్ అయ్యి, తర్వాత లంగ్స్లో స్ప్రెడ్ అయ్యి మొత్తం మనిషిని హతం చేస్తుంది. తర్వాత మా మినిస్ట్రీలో క్యాన్సర్లో ఉన్నవారు ప్రార్థన చేసి బ్రతికిన వారు కూడా ఉన్నారు. చాలా గొప్ప అద్భుతం. రాజ్య మందిరంలో ఒక చిన్న పాప క్యాన్సర్ రోగంతో తీసుకొస్తే ఆమె బ్రతికి ఇప్పుడు కూడా సాక్ష్యంగా ఉంది. వివాహం చేసే వయసు వచ్చింది ఆమెకు, అప్పుడు చిన్నగా ఉండి. తర్వాత భీమావరంలో కూడా ఒక సిస్టర్ ప్రార్థన చేస్తే దేవుడు కృపనిచ్చి బ్రతుకిచ్చాడు. అంటే అది చాలా డేంజర్ రోగం. ఆ రోగం నుంచి ఎవరైనా దేవుడు వారికి బ్రతుకి ఇస్తే, నేను చెప్తాను, మీరు దేవుని దగ్గర చెప్పండి, లాస్ట్ ఊపిరి వరకు నేను సాక్షిగా ఉంటాను చెప్పండి. ప్రభువా నీకు సాక్షిగా ఉంటాను, నేను బ్రతుకు కాలం అంతా సాక్షిగా ఉంటాను, ఆ మాట చెప్పండి, ఆయనతో ఒక అగ్రిమెంట్ చేసుకోండి అని నేను చెప్తూ ఉంటాను. అవును, దేవుడు ఎవరిని ద్వేషించాడు. యూదా ఇస్కారియోతు నాకు ప్రాబ్లం చేయబోచున్నాడు, అప్పగించబోచున్నాడు అని తెలిసి కూడా ఆయనను ద్వేషించలేదు. అప్పుడు కూడా స్నేహితుడా అంటాడు. ముద్దు ఇచ్చి అప్పగించే టైంలో కూడా స్నేహితుడా అంటాడు. అవును, కాబట్టి మిమ్మల్ని కూడా ఒకవేళ దేవునికి దూరముగా ఉన్నారు ఏమో, దేవునికి ఇష్టం లేని పనులను చేసి, అయ్యో ఇంకా దేవుడు కూడా నన్ను క్షమించాడండి అని జీవితంలో విరక్తి చెంది ఉన్నారు ఏమో. లేదు లేదు లేదు, దేవుడు మిమ్మను ప్రేమించుచున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఒక నరుడుగా ఈ భూమికి వచ్చాడు. మనుష్య కుమారుడైన యేసు. ఒక ప్రక్కలో మనుష్య కుమారుడు, ఇంకొక ప్రక్కలో దేవుని కుమారుడు. ఎందుకు? దేవునికి నరులకు మధ్యవర్తిగా తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడంట. అనుభవం గల మంచి మధ్యవర్తిగా ఉన్నాడు, మనల్ని అర్థం చేయగలడు. కాబట్టి ఈ లోకంలో ప్రభు అయిన యేసు ఉన్నప్పుడు ఒకసారి పాపములో పట్టుబడిన ఒక స్త్రీని ఆయన ఎద్దకు తీసుకొచ్చి, మోషే చెప్పాడు కదా రాళ్లతో కొట్టి చంపమని. కాబట్టి మేము ఆమెను కరెక్ట్గా పట్టుకొని మేము తీసుకొచ్చాం. తప్పు చేసింది ఆమె, మేము తీసుకొచ్చాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు వేసి మనం కొట్టి చంపాలి అంటే ప్రభు అన్నాడు, లేదు 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 అని చెప్పి ప్రభు ఆలోచించి ఒక మాట అన్నాడు, మీరు అందరూ తీసుకొచ్చారు కదా ఆమెను, మీలో
పాపము లేని వారు మొదట రాయి వేయండి ఆమె మీద. అప్పుడు అందరూ ఆలోచించి పాపం చేయని వారు ఎవరు ఉన్నారండి? నేను మొన్న కూడా చెప్పాను, మనము గోల్డ్ కాదు, 24 క్యారెట్ గోల్డ్ని కాదు. గోల్డ్ అయితే దేవుడు అవసరం లేదు. మనం మనుషులము ఏదో ఒక విధముగా మనము దేవునికి దూరం అయి ఒక్కొక్కసారి దేవుణ్ణి విడిచి వెళ్ళుచున్నాం, దేవుణ్ణి దుఃఖపరచుచున్నాం. కాబట్టి అందరూ నీతిమంతులు కారు అంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, భయంకరమైన పాపములు పట్టుబడిన ఆ స్త్రీని తీసుకొస్తే దేవుడు ఆమెను ఆ దినము కాపాడాడు. పాపం లేని వారు ఫస్ట్ రాయి వేయండి అని చెప్పగానే ఎవరు లేరు, అందరూ ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఆమెతో ప్రభు అన్నాడు, అమ్మా ఇక మీదట పాపం చేయకపో అన్నాడు. అంటే పాపంలో ఉన్న వారిని కూడా ఆయన ద్వేషించలేదు. మనం ఏం చేస్తాం, ఇతడు తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, ఇతడు జైల్లో ఉన్నాడు, చాలా ఘోరమైన ఒక పాపి అని మనం పక్కకు పెట్టేస్తాం. కానీ దేవుడైతే పాపులను ప్రేమించెను, ద్వేషించి వేయలేదు, ఉపేక్షించలేదు. అవును. తర్వాత జక్కయ్య అను ఒక వ్యక్తి చాలా పాపముతో నిండిపోయి బాధతో దుఃఖముతో యేసుప్రభుని చూడాలని పరిగెత్తుకొని వచ్చి పొట్టివాడైన ఆ వ్యక్తి చెట్టు మీద ఎక్కి కూర్చొని ఉంటే యేసు ఆ ప్లేస్కి వచ్చి అతని ఇంటికి వెళ్ళాడు. అంటే పాపులను పాపులను ఎవరు కూడా ఇష్టపడరు, దగ్గర చేర్చుకోరు, ఇంట్లో కూడా అనుమతి ఇవ్వరు. అటువంటి వ్యక్తులను దేవుడు ద్వేషించలేదు, ఉపేక్షించలేదు, ప్రేమించెను. కాబట్టి ప్రయాసపడి భారం వహించిన సమస్త ప్రజలారా రండి అని పిలిపించాడు, కానీ ఎవరిని కూడా ఆయన ద్వేషించలేదు, విసర్జించలేదు, ఉపేక్షించలేదు. నాకు వద్దయ్యా, నా దగ్గర రావద్దు, పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పలేదు. కొద్దిగా ఒక పై అధికారి దగ్గర వెళ్ళి కొద్దిగా మనం ఏదైనా మాట్లాడితే, పో, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు, కొద్దిగా కూడా నీకు ఇది లేదా, ఇక్కడ రావద్దు అంటే ఒక్కొక్కసారి మన అలా కోపం చేస్తూ ఉంటాం. నేను కూడా ఒక యజమానుడు ఒక్కొక్కసారి టక్కుని అటువంటి ఒక పరిస్థితి వస్తే తర్వాత నేను ప్రభుని జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎంత తగ్గించుకున్నాడు, మనం అట్లా మాట్లాడవద్దని మళ్ళీ నేను నన్ను మార్చుకుంటాను ఒక్కొక్కసారి. అంటే కొద్దిగా ఒక పై స్థితిలో ఉండే పై అధికారిగా ఉంటే కొద్దిగా వారి యొక్క మాట కొద్దిగా తేడా ఉంటుంది. కానీ యేసు ప్రభు లోకమును సృష్టించిన అంత గొప్ప దేవుడు నరుడుగా ఈ భూమికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం నేను వెళ్ళి ప్రజల యొక్క బాధను నేను చూస్తాను, వారితో నేను ఉండి నేను చూస్తానని ఈ లోకానికి వచ్చాడు. అంటే ఎవరిని కూడా ఆయన ఉపేక్షించలేదు, పాపులను ప్రేమించెను. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి మనులారా, కర్నూలులో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, మంచి ఫ్రెండ్. ఆయన సాక్ష్యం ఏంటిదంటే, ఒకప్పుడు పోలీస్ అతన్ని పట్టుకొని అప్పుడు దాదాపు ఒక 20-25 ఇయర్స్ ముందు ఆయన జీవితం కూడా అప్పుడు సరి అయిన జీవితం కాదు. పోలీసు వారు కేసు వేసి ఆయన లోపల వేసి కొట్టి ఒక గదిలో పడవేస్తే
ఆ దినము రాత్రి సిలువ దర్శనం ఆయన కలిగిందంట. సిలువ దర్శనం ఆ జైల్లో, ఆ గదిలో. అంటే లోకము ద్వేషించినది, అధికారులు ద్వేషించినారు, కొట్టారు, లోపల వేశారు. తప్పు చేసినందుకు ఇంక కొడుతూనే ఉంటారు. లోపల వేశారు, కానీ అక్కడ యేసు ఆయనను వెదకి వెళ్ళాడు. సిలువ దర్శనమును చూపించాడు. నీ కొరకు నేను సిలువకు వెళ్ళానయ్యా, నీ కష్టాలు నేను తీసుకున్నాను, నీ బాధలు నేను తీసుకున్నాను, ఇదిగో నీ దుఃఖమును నేను మోసాను అని సిలువ దర్శనమును ఆయనకు చూపించి, అబ్బా, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? అందరూ ద్వేషిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? సిలువ దర్శనం చూపిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడని బాగా ఏడ్చి ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన. పెద్ద సంఘం ఉండదు అక్కడే కర్నూలులోనే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను.